హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సోషల్ సెమిస్టర్ 1లో సిక్స్త్ లెసన్ తొలి నాగరికతలు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో కూడా క్లియర్గా చెప్తా. వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేయగలరు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేస్తేనే ఏ బిట్ అనేది మిస్ కాదు. థియరీ కాన్సెప్ట్ కాబట్టి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము. ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో మొత్తం ఎస్జిటి సిలబస్ 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు ప్రీవియస్ రివిజన్ టెస్టులతో అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ క్విక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం, తర్వాత రివిజన్ టెస్టులు కండక్ట్ చేస్తాం. దాంతోపాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతోపాటు మీకు క్విక్ క్లాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మీకు కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరుగుతుంది. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఫ్రెండ్స్. మరి ఈ రోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. ఈరోజు February 9th అనగా ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాము. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేంటి 5 సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే అలా ఏం లేదు. ఎస్జిటి ఫుల్ కోర్స్ అన్ని సబ్జెక్టులు ఒకే రోజు చదవలేరు కాబట్టి మనం ఒక షెడ్యూల్ వైజ్గా మీకు క్లాసెస్ అదేవిధంగా ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇలా ఫస్ట్ షెడ్యూల్ వైజ్గా మీకు డైలీ 5 సబ్జెక్ట్స్తో మీకు షెడ్యూల్ వైజ్గా మొత్తం సిలబస్ 50 days కల్లా కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషను అదేవిధంగా క్విక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటే మీకు ఈరోజు షెడ్యూల్ ఇచ్చాము, సో ఈ షెడ్యూల్ ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తారు. ఇన్ కేస్ మీకు ఈరోజు మిస్ కాకపోయినా కానీ, ఈరోజు మిస్ అయినా కానీ రేపైనా క్లాస్ వినొచ్చు. ఈరోజు క్లాస్ అనుకోండి, రేపు ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డేటు మళ్ళీ ఎగ్జామ్స్, అలా ఆల్టర్నేట్గా ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. బట్ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ బ్యాచ్కి రివిజన్ టెస్టులు ఫ్రీగా ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నెక్స్ట్ మరి ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జస్ట్ కన్వర్జేషన్ పరంగా ఇచ్చాడు ఫస్ట్ పాయింట్ అయితే. మరి దానికన్నా ముందు ఇక్కడ మీరు ఒక్కసారి తొలి నాగరికతలో సింధు నాగరికత, ఆర్యుల రాక, తొలి వేద కాలము, మలివేద కాలము, హరప్ప, మొహంజదారో, ఇతర స్థలాలు, వీటి గురించి ఈ లెసన్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ ఫస్ట్ స్లైడ్లోనే మీకు ఆ కాలాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఆ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్లో వస్తుంది, బట్ ఇక్కడే హైలైట్ చేసుకోండి. సింధు నాగరికత అంటే క్రీస్తు పూర్వము 2500 నుండి 1700 సంవత్సరం వరకు, ఆర్యుల రాక క్రీస్తు పూర్వం 1500 నుండి 500 వరకు, తొలివేద కాలము అంటే క్రీస్తు పూర్వము 1500 నుండి 1000 వరకు, మలివేద కాలము అంటే క్రీస్తు పూర్వము 1000 నుండి 600 వరకు. కాలాలు చాలా ఇంపార్టెంట్. సింపుల్గా క్వశ్చన్ అడగాలి అంటే ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చేసి ఈ 4 స్టేట్మెంట్స్లో సరికాని అడగచ్చు. లేదా సింపుల్గా క్వశ్చన్ అడగాలి అంటే హరప్పా నాగరికత వర్ధిల్లిన కాలాన్ని గుర్తించండి అంటాడు. హరప్పా నాగరికత యొక్క కాలాన్ని గుర్తించండి అంటాడు. మరి హరప్పా నాగరికత అన్నా ఒకటే, సింధులోయ నాగరికత అన్నా కానీ ఒకటే. సో ఇక్కడ హరప్పా నాగరికత అంటేనే మనకు కాలం ఏం గుర్తు రావాలి? క్రీస్తు పూర్వము 2500 నుండి 1700 వరకు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, సింధు నాగరికత అంటే క్రీస్తు పూర్వము 2500 నుంచి 1700 వరకు, ఆర్యుల రాక అంటే 1500 నుంచి 500 వరకు, తొలివేద కాలము మలివేద కాలము బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 1500 1000,
1000 నుండి 600 ఈ 2 పాయింట్స్ మాత్రము క్లియర్‌గా హైలైట్ చేసుకోండి. మరి ఎక్స్‌ప్లనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్లియర్‌గా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయవచ్చు. సింధు లోయ నాగరికత అన్న ఒకటే, హరప్పా నాగరికత అన్న ఒకటే. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హరప్పా నాగరికతను పురావస్తు శాస్త్రవేత్తలు ఏ సంవత్సరంలో గుర్తించారు? ఏ సంవత్సరంలో గుర్తించారు అంటే 1920వ సంవత్సరంలో గుర్తించారు. క్లియర్‌గా చెప్తున్నా ఫ్రెండ్స్. ప్రతి పాయింట్ క్లియర్‌గా చెప్తా, హైలైట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో కూడా క్లియర్‌గా చెప్తా. 1920 సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు. ఆ నాగరికతని ఏంటి అంటే హరప్పా నాగరికత లేదా సింధు లోయ నాగరికత. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే సింధు లోయ నాగరికతను పురావస్తు శాస్త్రవేత్తలు ఏ సంవత్సరంలో గుర్తించారు అంటారు. ఏ సంవత్సరంలో గుర్తించారు అంటే 1920. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. 1920. మరి సింధు లోయ నాగరికతనే ఏమని పిలుస్తారు అంటే హరప్పా నాగరికత అని పిలుస్తారు. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కంటెంట్కి వెళ్తే ఇక్కడ జస్ట్ కన్వర్జేషన్ పరంగా ఇచ్చాడు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 1920 సంవత్సరంలో హరప్పా మొహంజదారో ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని తెలుస్తుంది. అంటే ఇక్కడ 1920వ సంవత్సరంలో హరప్పా మొహందాజహరో ప్రాంతాల్లో జరిపినటువంటి తవ్వకాల్లో మన దేశ చరిత్ర ఎన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని చెప్తున్నాము అంటే 20 సంవత్సరాల క్రితమే. అదేవిధంగా వేద కాలానికి ముందే మన దేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉందని మనకి ఇక్కడ స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పినటువంటి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే హరప్పా నాగరికత పురావస్తు శాస్త్రవేత్తలు ఏ సంవత్సరంలో గుర్తించారు అంటే 1920 అనేది హైలైట్ చేసుకోండి. హరప్పా నాగరికత కాలము అంటేనే క్రీస్తు పూర్వము 2500 నుంచి 1700 అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సింధు నది మరియు గాగ్గర్ హక్రా నది ప్రాంతంలో సింధు లోయ నాగరికత వికసించింది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా అడగాలి అంటే ఏ ప్రాంతంలో, ఏ నదీ ప్రాంతంలో సింధు లోయ నాగరికత వికసించింది అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఏ నదీ ప్రాంతంలో సింధు లోయ నాగరికత వికసించింది. మళ్ళీ చెప్తున్నా, సింధు లోయ నాగరికత అన్న ఒకటే, అదేవిధంగా హరప్పా నాగరికత అన్న ఒకటే. ఈ 2 పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డిఫరెన్స్ అయితే లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వర్డ్ అయినా అడగచ్చు అనమాట. అంటే ఇక్కడ వికసించింది ఏంటి అంటే సింధు నది మరియు గాగ్గర్ హక్రా నది. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఈ నదులు ప్రవహించిన గుర్తులకు ఉపగ్రహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాల్లో బయటపడింది. అంతేగాక ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడింది. హరప్పా నాగరికత క్రీస్తు పూర్వము 2500 నుండి 17 సంవత్సరాల మధ్య వికసించింది. ఇందాక నేను చెప్పాను కదా, సింపుల్గా ఏమడగచ్చు, హరప్పా నాగరికత కాలాన్ని గుర్తించండి అంటాడు. సో క్రీస్తు పూర్వము 2500 నుండి 1700 సంవత్సరము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చినటువంటి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఏ నదీ ప్రాంతాల్లో సింధు లోయ నాగరికత వికసించింది అంటాడు. అదేవిధంగా హరప్పా నాగరికత కాలాన్ని గుర్తించండి అంటాడు. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ పట్టణ ప్రణాళిక. ఇక్కడ బేస్ చేసుకునే ప్రీవియస్ బిట్స్ టచ్ చేశాడు ఫ్రెండ్స్. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఒక్కసారి చూద్దాం. హరప్పా నాగరికత కాలం నాటి ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడింది. నగరాలకు రక్షణగా కోటలు ఉండేటివి. పట్టణాలలో విశాలమైన రహదారులు కలవు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మొహంజదారోలో గొప్ప స్నానవాటిక, అంటే ప్రజలు అందరూ స్నానాలు చేయడానికి విశాలమైనటువంటి కొలను కలదు. చాలా 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే సింధు లోయ నాగరికత కాలం నాటి, సో హరప్పా నాగరికత అన్న ఒకటే, సింధు లోయ నాగరికత అన్న ఒకటే. సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నాన వాటిక ఏ నగరంలో ఉంది లేదా ఏ నగరంలో బయటపడింది అంటాడు.
ఏ నగరంలో ఉంది లేదా ఏ నగరంలో బయటపడింది అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? మొహంజోదారో. చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? మొహంజోదారో అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది కొంచెం రివర్స్‌లో అడగాలి అనుకోండి. ఓకేనా? స్నానవాటిక నిర్మాణంను కనుగొనబడినటువంటి నగరము. అంటే సింధు లోయ నాగరికత కాలంలో స్నానవాటిక నిర్మాణంను కనుగొనబడినటువంటి నగరమే మనం ఏం చెప్తున్నాము అంటే మొహంజోదారో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగొచ్చు. హైలైట్ చేసుకోండి. దీనికి 4 వైపుల గదులు కలవు. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటుకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగిస్తారు. ఎప్పుడు ఉపయోగిస్తారనేది కూడా హైలైట్ చేసుకోండి. సింధు లోయ నాగరికత కాలం నాటి స్నానవాటిక మొహంజోదారో స్నానవాటికను ఎప్పుడు ఉపయోగిస్తారు? ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటికి చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఎప్పుడు ఉపయోగిస్తారన్నది కూడా హైలైట్ చేసుకోండి. హరప్పా నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సదుపాయాలు కలవు. మరి లోథాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది. ఏంటి? లోథాల్ నౌకాశ్రయము ఏ నది ఒడ్డున ఉన్నది అంటాడు. ఏ నది ఒడ్డున ఉన్నది అంటే హైలైట్ చేసుకోండి. అరేబియా సముద్రము. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అరేబియా సముద్రము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా లోథాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం ఉంది. ఇది ఏ సముద్రం ఒడ్డున ఉంది అంటే అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి ఒక బిట్ అనమాట. అంటే ఇక్కడ బేస్ చేసుకొని 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి. ఏంటి? సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక అంటేనే మనకు మొహంజోదారో అనేది హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా అప్పటి నౌకాశ్రయం ఎక్కడ కలదు? సింధు లోయ నాగరికత కాలంలో పెద్ద నౌకాశ్రయం ఏ నగరంలో కలదు అంటే లోథాల్ నగరంలో కలదు అనేది హైలైట్ చేసుకోవాలి. ఏ సముద్రం ఒడ్డున ఉంది అంటే అరేబియా సముద్రం ఒడ్డున ఉంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. హైలైట్ చేసుకోండి. సో ఆ 2 పాయింట్స్ మాత్రం క్లియర్‌గా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మురుగునీటి పారుదల వ్యవస్థ. దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వారి కాలంలో మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ కలదు. ఈ వ్యవస్థ పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధు ప్రజలు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. సో అది ఓకే. ఇందాక చెప్పినటువంటి 2 పాయింట్స్ మాత్రము చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ గృహాలను బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎలా అడుగుతారో కూడా క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. ఇంకా క్లియర్గా చెప్పాలి అనుకుంటే సింధు లోయ నాగరికతను బేస్ చేసుకొని బిట్ అడగాలి అనుకుంటే ఈ క్రింది వాణిలో సింధు లోయ నాగరికతకు సంబంధించి సరి అయిన అంశాలను గుర్తించండి అంటాడు. సరి అయిన అంశాలను గుర్తించండి అని ఇచ్చేసి ఒక 4 పాయింట్స్ ఇచ్చేసి వాటిలో సరైనవేంటి సరికానివేంటి అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి. హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే సింధు ప్రజలు గృహాల నిర్మాణానికి ఏం ఉపయోగించేవారు అంటే బాగా కాల్చిన ఇటుకలతో. ఓకేనా? ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు. 2 అంతస్తుల భవనాలు కూడా నిర్మించుకునేవారు. ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాల గది ఉండేది. ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువల్లోకి పంపించేవారు. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే నిర్మాణానికి ఏం ఉపయోగించారు అనేది మాత్రం కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చాడు చూడండి. కన్వర్జేషన్ పరంగా ఒక టేబుల్ పరంగా ఇచ్చాడు, వృత్తుల పరంగా ఇచ్చాడు, చేతి వృత్తులు. ఇక్కడ మీరు ఒక్కసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు క్షుణ్ణంగా ఉన్నాయి చూడండి కొంచెం క్లియర్గా. తాపీ పని ఒక్కసారి మీరు దీన్ని నూలు వడుగుట, రాగి పాత్రల తయారీ, కుండల తయారీ, చేతి వృత్తులు. నెక్స్ట్ ఎగుమతులు దిగుమతులు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఎగుమతులు దిగుమతులు ఏంటి? తగరము, రాగి, జాతి రత్నాలు, తెరచావ, ఆభరణములు, అదేవిధంగా ఎగుమతులు దిగుమతులను బేస్ చేసుకొని ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. కలప, ఇవన్నీ కూడా ఎగుమతులు దిగుమతులను బేస్ చేసుకొని వ్యాపారం పరంగా ఇచ్చారు. ఒక్కసారి మీరు ఈ డయాగ్రామ్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి.
ముఖ్యమైన వృత్తుల పరంగా అబ్జర్వ్ చేస్తే తాపీ పని, నీళ్లు వడుకుట, రాగి పాత్రల తయారీ, కుండల తయారీ అవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వ్యవసాయం బేస్ చేసుకొని వరి, గోధుమ, బార్లీ, ప్రత్తి ఇవన్నీ కూడా మనకు వ్యవసాయాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయాలి. అంటే వరి, గోధుమ, బార్లీ, ఆముదాలు, ప్రత్తి, బఠానీ ఇవన్నీ కూడా పంటలు పండించేవారు. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మేకలు అంటే ఇక్కడ జంతువులకు మచ్చిక చేసుకోవడం అనమాట. జంతువులు మచ్చిక చేసుకోవడంలో కుక్కలు, ఏనుగులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలు ఇవన్నీ కూడా వాళ్ళు పెంచేవాళ్ళు. మేకలు, గొర్రెలు, గేదెలు, ఎద్దులు, ఏనుగులు, కుక్కలు ఇవన్నీ కూడా పెంచేవారు అనమాట. మచ్చిక చేసుకోవడము. ఓకేనా? చేతి వృత్తుల పరంగా చెప్పాను. ఇవన్నీ కూడా ఓకేనా ఆ నాగరికతంలో వ్యాపారం పరంగా కావచ్చు, వ్యవసాయం పరంగా కావచ్చు, జంతువులను మచ్చి చేసుకోవడం పరంగా కావచ్చు, చేతి వృత్తుల పరంగా కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ప్రీవియస్ బిట్ కూడా ఇది. సింధు లోయ నాగరికతకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని చేసి వేట మరియు ఆహార సేకరణ ద్వారా వారి ప్రధాన వృత్తులుగా చెప్తున్నాము. అదేవిధంగా పశువులు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు, గాడిదలను వీరు పెంచేవారు. నెక్స్ట్ ప్రత్తిని మొట్టమొదట పండించింది వీరే. అరేబియా సముద్రంలోని లోతాల్ నౌకాశ్రయం ద్వారా వీరు వ్యాపారం చేసేవారు. ఇలా కొన్ని బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటాయి. అలా అడిగినప్పుడు వాటిల్లో సరైనవి ఏంటి, సరికానివి ఏంటో మనకు స్పష్టంగా తెలియాలన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, ఒక్కసారి చూడండి. వీటిని బేస్ చేసుకొని అంటే ఈ సెంటెన్స్ మీరు హైలైట్ చేసుకుంటే మనకు బిట్ ఇక్కడ నుంచే తగిలింది. ప్రీవియస్ బిట్ ఏంటి అంటే ప్రత్తి మరియు నూలు వస్త్రాలను వేయడము ఈ కాలంలోని ప్రధాన వృత్తులు. అంటే ప్రత్తి మొట్టమొదట పండించింది కూడా మనకు సింధు లోయ నాగరికతలో అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ప్రత్తిని మొట్టమొదట పండించింది వీరే. అంటే ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన అంశాలు, సరికాని అంశాలను బేస్ చేసుకొని బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ కాల్చిన ఇటుకలను తయారు చేయుట వీరి మరొక ముఖ్య వృత్తిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు, గాడిదలను కూడా పెంచేవారు. అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా మొసపటోమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. ఓకేనా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమని సింధు లోయ నాగరికతకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అంటాడు. ఆప్షన్ వన్ ప్రత్తిని మొట్టమొదట పండించింది వీరే. ఆప్షన్ టూ పశువులు, మేకలు, పందులు, గుర్రాలు, గాడిదలను పెంచేవారు. నెక్స్ట్ ఆప్షన్ 3 ఏమని చెప్పొచ్చు, అరేబియా సముద్రంలోని లోతాన్ నౌకాశ్రయం నుండి వీరు వ్యాపారం చేసేవారు. ఇలా ఇచ్చేసి వాటిలో సరైనవేంటి, సరికానివేంటి అని బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎగుమతులను బేస్ చేసుకొని, దిగుమతులను బేస్ చేసుకొని ఇక్కడ టేబుల్ క్లియర్గా ఇచ్చాడు. మీకు ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, సర్కిల్లో ఏమేమి ఎగుమతులు దిగుమతులు చేసేవాళ్ళు, పంటలు ఏంటి, మచ్చిక చేసుకునే జంతువులు ఏంటి, చేతి వృత్తులు ఏంటి అనేది మీకు ఇందాక టేబుల్లో క్లియర్గా చెప్పాను. క్లియర్గా మీరు హైలైట్ చేసుకొని ఉంటే అక్కడే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్లియర్గా వచ్చేసింది. అంటే వృత్తుల పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, తాపి పని, నూలు వనుకుట, రాగి పాత్రల తయారీ, కుండల తయారీ అవన్నీ చేసేవారని మీకు క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ మచ్చిక చేసుకునేటువంటి జంతువులు కూడా క్లియర్గా చెప్పాను. కుక్కలు కానివ్వండి, ఏనుగులు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ పంటల పరంగా కూడా చెప్పాను. వ్యవసాయం పరంగా వరి, గోధుమ, బార్లీ, ఆముదాలు ఇవన్నీ కూడా పండించేవారు అని చెప్పాను. ఇవన్నీ మీకు ఎగుమతులు దిగుమతుల పరంగా తగరము, రాగి, జాతిరత్నాలు, తెరచాపలు, ఆభరణాలు, కుండలు, కలప ఇవన్నీ కూడా ఎగుమతులు దిగుమతులు చేసుకునేవారు అని ఇందాక మీకు సర్కిల్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే వచ్చింది. అది కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సాంఘిక జీవనాన్ని బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్త్రీలు, పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతివేలకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ధరించేవారు. స్త్రీలకు అలంకరణ సామాగ్రి గురించి, పరిమళ ద్రవ్యాల గురించి బాగా తెలుసు. అంటే ఇక్కడ ప్రధాన వృత్తిపరంగా మనం అబ్జర్వ్ చేస్తే వ్యవసాయం ఫ్రెండ్స్. హైలైట్ చేసుకోండి. ఇందాకనే మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా?
ప్రధాన వృత్తులు పత్తి మరియు నూలు వస్త్రాలు నేయడం ఈ కాలంలోని ప్రధాన వృత్తులు అని చెప్పాను. అదేవిధంగా సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం అనే పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి సింధు ప్రజలు ఉపయోగించినటువంటి లోహాల పరంగా కూడా హైలైట్ చేసుకోండి. రాగి, తగరము, కాంస్యము, బంగారము, వెండి ఇవన్నీ కూడా సింధు ప్రజలు ఉపయోగించినటువంటి లోహాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ పాయింట్ను కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. సింధు లోయ నాగరికత ప్రజలు ఉపయోగించినటువంటి లోహాలు ఏమేమి చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ? రాగి, తగరము, కాంస్యము, బంగారము, వెండి ఇవన్నీ కూడా సింధు ప్రజలు ఉపయోగించినటువంటి లోహాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించి ప్రధాన వృత్తి ఏంటి, ప్రధాన వినోదం ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. వినోదాల పరంగా, నెక్స్ట్ నైపుణ్యాల పరంగా, మతం పరంగా, లిపి పరంగా వీటిని బేస్ చేసుకొని సరైనటువంటి జతను గుర్తించండి లేదా సరికాని జతను గుర్తించండి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, ఆహారము మరియు పంటల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వ్యవసాయము ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు మొదలైన పంటలను పండించేవారు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏంటి? ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం చేయుట. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా? సింధు ప్రజల ప్రధాన వృత్తిగా మనం దేని చెప్తాము అంటే వ్యవసాయం చేయుట. అంటే ఆప్షన్లో బట్టలు నేయడము, ఇటుకలు తయారు చేయడం అలా ఇస్తాడనమాట. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే వ్యవసాయం చేయుట. చాలా చాలా ఇంపార్టెంట్. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పాను కదా, సింధు లోయ నాగరికతకు సంబంధించి సరి అయిన జతను గుర్తించండి లేదా సరికాని జతను గుర్తించండి అని చేసి ప్రధాన వృత్తి. ఓకేనా? నౌకాశ్రయం ఎక్కడ ఉంది అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. మరి వినోదాల పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నాట్యము, చదరంగం ఆడడము, సంగీతము, గోళీలు, పాచికలు ఆడడము సింధు ప్రజల వినోదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదము. పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బొమ్మలతో ఆడుకునేవారు. అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సింధు లోయ నాగరికత యొక్క ప్రధాన వినోదము అంటేనే ఎద్దుల పోటీలు. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? అంటే నాట్యము, చదరంగం ఆడటము, సంగీతము, గోళీలు, పాచికలు ఇవన్నీ కూడా వినోదాలే. బట్ సింధు లోయ నాగరికత యొక్క ప్రధాన వినోదంగా మనం దేని చెప్తాము అంటే ఎద్దుల పోటీలు. ఏంటి? ఎద్దుల పోటీలు. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ప్రధాన వృత్తి అయితేనేమో ఏంటి? వ్యవసాయము. ప్రధాన వినోదము అంటే ఏంటి అంటే ఎద్దుల పోటీలు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నౌకాశ్రయం ఎక్కడ కలదు అంటే లోథాల్లో. ఏ సముద్రం ఒడ్డున కలదు అంటే అరేబియా సముద్రము. అది కూడా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ నైపుణ్యాల పరంగా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న అమ్మ తల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవారు. నాట్యకత్తె విగ్రహము మరియు బాగా గడ్డం అంటే పూజారి పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి కూడా ఆ కాలంలో కనిపించేటివి. ఒకసారి మీరు డయాగ్రామ్లో కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా సింధు నాగరికతలో గల నైపుణ్యాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మతాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సింధు ప్రజలు పశుపతి మరియు అమ్మ తల్లిని పూజించేవారు. చాలా 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 ఇంపార్టెంట్. ప్రధాన దేవుళ్ళు సింధు లోయ నాగరికత ప్రజల ప్రధాన దేవుళ్ళు లేదా ఎవరిని పూజించేవారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. సింధు లోయ నాగరికత ప్రజలు ఎవరిని పూజించేవారు అని అడుగుతారు. లేదా ప్రధాన దేవుళ్ళు ఎవరు అంటారు. ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ? పశుపతి, అమ్మ తల్లి. పశుపతి అంటే శివుడు. ఓకేనా? అమ్మ తల్లి. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. వేప చెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు. అంటే ఇక్కడ మనం ఇంకో పాయింట్ చెప్పాలి అంటే సింధు లోయ నాగరికత ప్రజలు ఏ చెట్లను పూజించేవారు అంటే వేప చెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు. కాలిబంగన్ మరియు లోతాల్ ప్రాంతంలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేటివి.
స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు. మీరొక్కసారి ఈ సింబల్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? ఈ సింబల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్వస్తిక్ గుర్తు అనేటువంటి పాయింట్ కూడా మీరిక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఓవరాల్‌గా ఇంపార్టెంట్ బిట్స్ పరంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంపార్టెంట్ పరంగా ఏం చెప్పుకోవచ్చు అంటే సింధు లోయ నాగరికతల ప్రజలు ఎవరిని పూజించేవారు అంటే పశుపతి, అమ్మ తల్లి అనేది హైలైట్ చేసుకోండి. సింధు లోయ నాగరికత ప్రజలు ఏ చెట్టును పూజించేవారు అంటే వేప చెట్టు మరియు రావి చెట్టు అనేది హైలైట్ చేసుకోండి. అదేవిధంగా సింధు లోయ నాగరికతలో ఏ ప్రాంతాలలో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేటివి ఏ ప్రాంతాల్లో అంటే కాలిబంగన్ అదేవిధంగా లోథాల్ ప్రాంతాలలో. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఆ స్వస్తిక్ గుర్తు కూడా మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోండి. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లిపి పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాము అనుకోండి, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో కూడా క్లియర్గా చెప్తా. సింధు ప్రజలు తమదైన ప్రత్యేక భాషను అభివృద్ధి చేసుకున్నారు. నిపుణులు కూడా ఈ లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు. ఓకేనా? లిపి అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఓకేనా? అంటే ఇందాక చెప్పాను చూడండి, ఇందాక చెప్పిన అగ్నిపేటికలు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాలిబంగల్, లోథాల్ ప్రాంతము. సో చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ తూనికలు, కొలతలు. ప్రామాణికమైన కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే. చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా? హరప్పా ప్రజలే. వీరి కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒకే విధమైన కొలతలను కలిగి ఉండేటివి. వీరి తూలికలను కొలతలు పర్షియా, మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? పర్షియా, మధ్య ఆసియా దేశాల్లో కూడా వీటిని ఉపయోగించేవారు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి మీరు చూడొచ్చు, కాంస్యంతో చేసిన గొడ్డలి, బంగారం వెండితో చేసినటువంటి ఆభరణాలు, కాంస్యంతో చేసినటువంటి బల్లెము, రాగి పాత్రలు, మట్టి ముద్రలు, మట్టి పాత్రలు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇంకా ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో క్లియర్గా ఇచ్చాడు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పరిసరాలు, అధికారము మరియు ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని, శాస్త్ర విజ్ఞానము మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు. మొసపటోరియా గురించి, ఈజిప్ట్ నాగరికత గురించి, ఇండియా గురించి, చైనా గురించి ఇచ్చాడు. ఒక్కసారి మీరు ఈ టేబుల్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి బిట్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, బిట్ అడగడానికి ఛాన్స్ అయితే 100% అయితే ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ జూమ్లో పెట్టుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక్కసారి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే యూప్రటిస్, టైగ్రస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేము. ఓకేనా? మొసపటోరియో గురించి చెప్తున్నాము. మొసపటోరియోలో పరిసరాల పరంగా యూప్రటిస్, సైగ్రస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఓకేనా? అంటే నదుల పరంగా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సహజ సిద్ధమైనటువంటి అవరోధాలు అయితే లేవు. నెక్స్ట్ పరిమితమైనటువంటి సహజ వనరులు అన్నింటివన్నీ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పరిమితమైనటువంటి సహజ వనరులు. నెక్స్ట్ ఈజిప్ట్ పరంగా అబ్జర్వ్ చేస్తే పరిసరాల పరంగా నైలు నది వరదలను ఊహించవచ్చును. ఎడారులు సహజ అవరోధాలుగా చెప్పుకోవచ్చు. నైలు నది సహజ వాణిజ్య రహదారిని ఉపయోగపడుతుంది. నైలు నది సహజ వాణిజ్య రహదారిగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈజిప్ట్ పరంగా. నెక్స్ట్ ఇండియా పరంగా అబ్జర్వ్ చేస్తే, పరిసరాల పరంగా అబ్జర్వ్ చేస్తే సింధు నది వరదలను ఊహించలేము. పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలుగా చెప్పుకోవచ్చు. ఋతుపవనాలు కలవు. నెక్స్ట్ చైనా పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, యోయాంగ్హో నది వరదలను ఊహించలేము. ఓకేనా? హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? యో హ్యాంగ్హో నది వరదలను ఊహించలేము. పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలు. భౌగోళికంగా వేరు చేయబడినటువంటి ప్రాంతంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నదుల పరంగా ఇచ్చాడు చూడండి, ఒక్కసారి మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అధికారము మరియు ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మొసపటోరియాల గురించి రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు కలవు. నగర రాజ్యాల ఏకీకరణ వల్ల తొలి సామ్రాజ్యాలు ఏర్పడినవి.
నెక్స్ట్ ఈజిప్ట్ నాగరికతను బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఫారోలు అనే రాజులు దేవుణ్ణి బాగా పరిపాలించేవారు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, ఫారోలు అనే రాజులు దేవునిలాగా ఫారోలు అనే రాజులు దేవునిలాగా పరిపాలించేవారు. ఫారోళ్ళు పిరమిడ్ల సమాధులను నిర్మించుకునేవారు. నెక్స్ట్ థర్డ్ వన్ అబ్జర్వ్ చేస్తే మనకు బలమైన ఇండియా గురించి. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కలదు, ప్రణాళికాబద్ధమైనటువంటి నగరాలు కలవు. నెక్స్ట్ చైనా పరంగా అబ్జర్వ్ చేస్తే సమాజం మరియు కుటుంబం ముఖ్యమైనది, సామాజిక వర్గాల విభజన ఎక్కువ, దైవలోక సామ్రాజ్యం అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రజల లిపిని చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ప్రజల లిపిని క్యూనిఫారం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. క్యూనిఫామ్ లిపికి సంబంధించినటువంటి నాగరికత అంటేనే మనకు మొసపటోలియో. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. మంచి నీటిపారుదల వ్యవస్థ కలదు, కాంశాన్ని ఎక్కువగా ఉపయోగించారు. కాంశాన్ని ఎక్కువ ఉపయోగించింది కూడా ఏంటి, మొసపటోలియో, హైలైట్ చేసుకోవాలి. చక్రము, తెరచాప, నాగల్ని ఉపయోగించేవారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, హైలైట్ చేసుకొని నాగరికతను బేస్ చేసుకొని శాస్త్ర విజ్ఞానము మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని బేస్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ప్రజల లిపిని హోరియోగ్లైపిక్ అందరూ. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈజిప్ట్ నాగరికతను బేస్ చేసుకొని ఇందాక చెప్పాను, క్యూరిఫారం అంటేనేమో మొసపటోలియో, హైలైట్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. మొసపటోలియో ప్రజల యొక్క లిపి క్యూరిఫారం అని చెప్పాను. ఈజిప్ట్ నాగరికత ప్రజల లిపి ఏంటి, హోరియోగ్లైపిక్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. గణిత శాస్త్రము, రేఖాగణిత శాస్త్రం వీరికి తెలుసు. వైద్య శాస్త్రం గురించి కూడా వీరికి తెలుసు. నెక్స్ట్ ఇండియా గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, అర్థం కాని లిపి. నగరాలు గ్రిడ్ ఆకారంలో నిర్మించబడినవి. మంచి పైపులు వేసే వ్యవస్థ కలదు, మంచి పైపులు, మరియు ఆ పైపుల ద్వారా మురుగు, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేవారు. నెక్స్ట్ చైనా గురించి అబ్జర్వ్ చేస్తే వ్రాత కలదు, సిల్క్, నాణ్యాలను డబ్బుగా ఉపయోగించేవారు, ఇనుము ఉపయోగించేవారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని బేస్ చేసుకొని ఎలా అడగచ్చు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే, ఇక్కడ ఫస్ట్ పరంగా అబ్జర్వ్ చేస్తే యూప్రటిస్ మరియు టైగ్రిస్ అనే నదులు ఆధారంగా ఏర్పడినటువంటి నాగరికత ఏంటి అంటాడు. ఏ నాగరికత, ఇప్పుడే చెప్పాను కదా, మొసపటోలియో నాగరికత. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగాలి అంటే సింధులోయ నాగరికత ప్రభుత్వ స్వరూపంను గుర్తించండి. ఓకేనా, బలమైన కేంద్రీకృత ప్రభుత్వంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇనుమును ఎక్కువగా ఉపయోగించిన వారి పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చైనా నాగరికతలో మనం ఒక్కసారి స్పష్టంగా అబ్జర్వ్ చేసామనుకోండి, చైనా నాగరికతలో ఇనుమును బాగా ఉపయోగించేవారు. అంటే బిట్టి ఎలా అడుగుతారో మనం చెప్పనికి లేదు. అంటే ఈ క్రింది ఏ నాగరికతకు చెందినవారు ఇనుమును ఎక్కువగా ఉపయోగించేవారు అంటాడు. ఇనుమును ఎక్కువగా ఉపయోగించినవి ఎవరు అంటే చైనా నాగరికత. అదేవిధంగా ఇందాక చెప్పాను కదా, క్యూనిఫామ్ లిపికి సంబంధించినటువంటి నాగరికత చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్యూనిఫామ్ లిపికి సంబంధించినటువంటి నాగరికత ఏంటి, మొసపటోలియో. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అదేవిధంగా హోరియోగ్లైపిక్ లిపి అంటేనే మనకు ఈజిప్ట్ నాగరికత అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ పతనానికి గల కారణాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమయ్యేటువంటి సిద్ధాంతం కలదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఓకేనా, అంటే పతనానికి ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమయ్యే సిద్ధాంతం. అంటే పతనానికి కారణము అంటేనే మనము ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఆర్యుల దండయాత్రలు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అయితే మల్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడు దీన్ని అంగీకరించలేదు. సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధు నాగరికత పతనమైనట్టుగా భావిస్తున్నారు. సింధు నది మరియు దాని ఉపనదుల్లో నీరు లేకుండా ఎండిపోవడం వలన అక్కడి ప్రజలు ఆ
ప్రాంతాన్ని వదిలి వెళ్ళారని కొంతమంది చరిత్రకారులు కూడా భావిస్తున్నారు. మరి సింధు లోయ నాగరికత పతనానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయనేటువంటిది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏ చరిత్రకారుడు సింధు నది పతనానికి కారణము ఆర్యుల దండయాత్రలు అనేటువంటి దాన్ని అంగీకరించలేదు అంటే మార్టిమర్ వీలర్. హైలైట్ చేసుకోండి, మార్టిమర్ వీలర్. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూషన్లో వేదకాలము. మరి ఇక్కడ వేదకాలం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాము అనుకోండి. ఆర్యుల పూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు. ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతము మరియు ఆల్ప్స్ పర్వతాల్లో తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారులైతే అభిప్రాయము. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందిన వారిని అభిప్రాయం కూడా కలదు. అంటే ఇక్కడ జస్ట్ కన్వర్జేషన్ పరంగా ఇచ్చాడు, ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఆర్యుల నాగరికత సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో వికసించింది. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి ఇక్కడ ఆర్యుల నాగరికత ఏ నది మైదాన ప్రాంతాల్లో వికసించింది? ఏ నది మైదాన ప్రాంతాల్లో వికసించిందిగా మనం చెప్పుకుంటున్నాము అంటే సింధు మరియు సరస్వతి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అంటారు. థార్ ఎడారిలో ఇంకిపోయిన నదిని సరస్వతి అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఓకేనా, హైలైట్ చేసుకోండి. ఓకేనా, థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే మనం ఏమంటున్నాము? సరస్వతి. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏ కాలంలో అంటాడు? ఏ కాలంలో అంటే ఋగ్వేదం హైలైట్ చేసుకోవాలి. ఇంకిపోయిన సరస్వతి నది గురించి అనేక సార్లు ప్రస్తావించినటువంటి వేదం ఏంటి అంటే ఋగ్వేదం అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ తెలుసుకోవడానికి కొన్ని ఆధారాలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వేదాల పరంగా కావచ్చు, ఇతిహాసాల పరంగా కావచ్చు, ఒక్కసారి మనం వీటి గురించి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వేద సాహిత్యాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సంస్కృత భాషల్లో వేదమనగా ఉత్తమమైన మార్గము, ఆత్మజ్ఞానమే వేదము. వేదాలను శృతులు అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. శృతులు అంటే అర్థం ఏంటి అంటే వేదాలు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదా వేదాలకు మరొక పేరు ఏంటి? శృతులు. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు. భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు. వేదాలలో లోతైన ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయ విజ్ఞానం ఉంది. వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ విచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేద కాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఓకేనా, ఆధునిక కాలంలో ఓకేనా వేద కాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చిన వారు ఎవరు? వేద కాలానికే మళ్ళీ వెళ్ళాలని పిలుపునిచ్చిన వారు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, వేద కాలానికే మళ్ళీ వెళ్ళాలి అని పిలుపునిచ్చిన వారు ఎవరు అంటే దయానంద సరస్వతి. వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి. మరి వేద సాహిత్యంలో 4 ప్రముఖ వేదాలు కలవు. ఆ 4 ప్రముఖ వేదాలు ఏంటి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్మ వేదము. వీటిని బేస్ చేసుకొని బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఋగ్వేదము ఋషులు సంకలనం చేసిన సముదాయం ఏ వేదము అంటే ఋగ్వేదము. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని కూడా అడగచ్చు. నెక్స్ట్ యజ్ఞయానాది కృతులతో పాటించవలసిన నియమాల గురించి తెలియచేసేది ఏంటి అంటే ఋజుర్వేదము. ఓకేనా, యజ్ఞ యాగాది క్రతుల వలతో పాటించాల్సిన నియమాల గురించి తెలిపేది మనకి ఏమవుతుంది అంటే ఋజుర్వేదము.
పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనము, భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు. చాలా చాలా ఇంపార్టెంట్. భారతీయ సంగీతం యొక్క మూలాలు కలిగిన వేదం ఏంటి అంటే మనకు సామవేదము. హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో ఉన్నాయి అంటే సామవేదంలో ఉన్నాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ శ్లోకాలు మరియు పాటల సంకలనం. ఓకేనా? శ్లోకాలు మరియు పాటల సంకలనము వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కూడా కలవు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయము అంటే ఋగ్వేదం అని చెప్తున్నాము. యజ్ఞగాదాది అంటేనే మనకు రుదుర్వేదం అని చెప్తున్నాము. సంగీతం యొక్క మూలాలు అంటేనే సామవేదం అని చెప్తున్నాము. పాటలు మరియు శ్లోకాల సంకలనము అంటేనే మనము అధర్వణ వేదము అని చెప్తున్నాము. అధర్వణ వేదము చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తుల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో కలవు. విద్యావాదము, క్రతములు, సంస్కారాల గురించి తెలియచేయును. ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియచేసే మాతృక గ్రంథాలే మనకి ఏంటి అంటే ఉపనిషత్తులు. సో ఈ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, గద్య రూపంలో గల సాహిత్యము అంటేనే మనకు బ్రాహ్మణాలు అంటేనే మనకు అవి ఎలా ఉంటాయి అంటే గద్య రూపంలో ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు. నెక్స్ట్ వేదకాలం యొక్క వర్గీకరణ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2 విధాలుగా వర్గీకరించారు. తొలి వేదకాలము, మలి వేదకాలము. కాలమే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా అడగచ్చు. ఏమని? తొలి వేదకాలము అంటే క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 అనేది హైలైట్ చేసుకోవాలి. మలి వేదకాలము అంటే క్రీస్తు పూర్వము 1000 నుండి 600 అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ తొలి వేద కాలాన్ని బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది వాణిలో తొలి వేదానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు, లేదా సరి అయిన అంశాన్ని గుర్తించండి అంటాడు. సో అలా ఇచ్చినప్పుడు మనం చెప్పాలి అంటే క్లియర్గా వాటి గురించి అయితే తెలియాలి. కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థల అమల్లో ఉంది. యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు. చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. తొలి వేద కాలంలో యుద్ధ ఖైదీలను ఏమని పిలిచేవారు అంటాడు. మళ్ళీ చెప్తున్నా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సమాజం బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తొలి వేద కాలంలో యుద్ధ ఖైదీలను ఏమని పిలిచేవారు? చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకుని ఏమని పిలిచేవారు? దాసులను బానిసలుగా చూసేవారు. ఒకే భార్యను కలిగి ఉండటం ఈ కాలంలో సాధారణంగా ఉండేది. నెక్స్ట్ స్త్రీ స్థానం గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమలులో లేదు. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు. అంటే ఇక్కడ మనము సతీ సహగమనం అమలులో ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అమలులో లేదు. ఓకేనా? బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమలులో లేదు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చెప్పాను కదా, తొలి వేద కాలం సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అలా ఇచ్చినప్పుడు సతీ సహగమనం అమల్లో ఉంది అంటాడు. అమల్లో ఉంది అనేది మనకి ఏమవుతుంది అంటే సరికాని వాక్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కలదు. ఘోష, అపాల, లోహముద్ర, ఇంద్రాణి, విశ్వవర వంటి విద్యావంతులైనటువంటి స్త్రీలు గొప్ప వేద పండితులు. ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. అంటే ఇక్కడ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఏమని చెప్పొచ్చు అంటే వితంతువులు తిరిగి వివాహం చేసుకునేటువంటి ఆచార్యం అయితే ఉంది అని చెప్తున్నాము. సతీ సహగమనం అయితే అమల్లో లేదు అని చెప్తున్నాము. అదేవిధంగా పండితుల పేరుగాంచినటువంటి స్త్రీలు ఎవరు అంటే ఘోష, అపాల, లోహముద్ర, ఇంద్రాణి, విశ్వవర ఇటువంటి పేర్లు కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ నాగరికత అంటే తొలివేద నాగరికత యొక్క వేషధారణ ఏ విధంగా ఉండేది అంటే వాస అంటే ధోపతి, ఆదివాస శరీరంపై భాగాన్ని కప్పుకునేది. ప్రస్తుతం మన వేషధారణను పోలి ఉంది. దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు. స్త్రీలు చెవిరింగులు,
కంఠాభరణాలు, గాజులు మరియు కాలు పట్టీలు ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకొని జడలు వేసుకునేవారు. పురుషులు గడ్డాలను, మీసాలను కూడా పెంచుకునేవారు. సో ఇక్కడ సహజంగానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ వినోదాల పరంగా అబ్జర్వ్ చేస్తే రథపు పందాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యము మరియు సంగీతము మొదలైనటువంటి కొన్ని వినోదాలు ఉండేటివి. 3 రకాలైనటువంటి సంగీత వాయిద్యాలు ధ్వని, తంత్రి, వాయు ఉపయోగించేవారు. ఓకేనా, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ విద్యను బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి గురుకులాలు ఉండేవి. బోధన అభ్యసన ప్రక్రియలో అన్ని విద్యా సంస్థలను పూర్తి స్వేచ్ఛ ఉండేది. విద్యాలయాల్లో యుద్ధతంత్రము, వేదాంతము, వ్యవసాయము మరియు పశువుల పెంపకము, హస్తకళలు కూడా నేర్పేవారు. నెక్స్ట్ పంటల పరంగా అబ్జర్వ్ చేస్తే మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు నేను హైలైట్ చేస్తా. బియ్యం, బార్లీ, బీన్స్, నువ్వులు సింధు ప్రజల ఆహారము. వారు రొట్టె, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ మరియు పళ్ళు కూడా తినేవారు. అంటే ఇక్కడ మనము ఆహార పంటల పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మతాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. చూడండి ఇక్కడ, ఓకేనా, దేవుడు ఒక్కడే నమ్మిన వారు ఎవరు అంటే ఆర్యులు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం వ్యాపించి ఉందని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మిస్తాడని వీరు నమ్మకము. వీరు యజ్ఞాలు చేసేవారు మతాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ వర్ణ వ్యవస్థ గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తొలివేద కాలంలో ఎటువంటి కుల వివక్ష అనేది లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం కూడా లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. అంటే ఇక్కడ తొలివేద కాలానికి సంబంధించి సరికాని వాక్యము సరైన వాక్యాలను బేస్ చేసుకుని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే కుల వివక్షత అనేది లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం కూడా లేదు. స్వేచ్ఛగా తమ వృత్తులను ఎంపిక చేసుకోవచ్చు. నెక్స్ట్ రాజకీయ జీవనం గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుడిని ఏమనేవారు అంటే రాజన్. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. తొలి వేద కాలంలో తెగ నాయకుడిని, ఆర్యుల తెగ నాయకుడిని ఏమంటారు అంటే రాజన్. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. రాజరికం వంశపారంపర్యం కాదు. రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనేటువంటి 2 సభలు ఉండేటివి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, తొలి వేద కాలంలో రాజుకు సలహాలు ఇచ్చేటువంటి సభలను గుర్తించండి అంటాడు. సభలు అంటే మనకి ఏంటంటే ఇక్కడ సభ మరియు సమితి. ఓకేనా, సభ మరియు సమితి 2 సంస్థలను కూడా చెప్పొచ్చు. సభ మరియు సమితి అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తొలి వేద కాలానికి సంబంధించి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో తొలి వేదానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి లేదా సరైనవి గుర్తించండి అని బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మలివేద కాలాన్ని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కాలం గడిచే కొలది వేదకాల ప్రజలు సింధు, సరస్వతి ప్రధాన మైదానాల నుంచి గంగా, యమున మైదానాల వైపు తరలి వెళ్ళారు. వారు వింధ్య పర్వతాలు దాటి దక్షిణాపథం వైపు వెళ్ళారు. రాజకీయ మార్పుల గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రాజకీయ మార్పుల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మలివేద కాలంలో రాజు మరింత శక్తివంతుడయ్యాడు. సభ మరియు సమితులు తమ ప్రాధాన్యత కోల్పోయారు. రాజరికం వారసత్వంగా మారింది. రాజులు తమ రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ అదేవిధంగా రాజసూయ యాగాలు కూడా చేసేవారు. నెక్స్ట్ సాంఘిక మార్పులు ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి. స్త్రీల స్థానం అనేది దిగజారిపోయింది. అంటే ఎవరి కాలంలో? మలివేద కాలంలో. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది అని చెప్తున్నాము. నెక్స్ట్ బాల్య వివాహాలు, సతీ సహగమనము ప్రారంభమైనవి అని చెప్తున్నాము. అంటే అక్కడ ఉండేటివి కాదు. తొలివేద కాలంలో సతీ సహగమనము అమలులో లేదు. ఇక్కడ సతీ సహగమనము ప్రారంభమైంది అని చెప్తున్నాం అనమాట. ఏ కాలంలో అంటే మలివేద కాలంలో అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మత జీవనం గురించి ఇచ్చారు చూడండి. మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి. యజ్ఞాలు, యానాలు తరచుగా చేసేవారు.
విష్ణువు, శివుడు, స్కందుడు మొదలైన దేవతలను పూజించేవారు. ఓకేనా? అంటే ఇక్కడ మలివేద కాలంలో ఏ ఏ దేవతలను పూజించేవారు అంటే విష్ణువు, శివుడు, స్కందుడు హైలైట్ చేసుకోవాలి. లక్ష్మి, సరస్వతి, పార్వతి అనేటువంటి దేవతలను కూడా ప్రాముఖ్యత అయితే ఇచ్చేవారు. నెక్స్ట్ ఇతిహాసాలను బేస్ చేసుకుని ఒక్కసారి చూడండి. రామాయణము, మహాభారతాలు అనేటువంటి 2 గొప్ప ఇతిహాసాలు. ఈ 2 ఇతిహాసాలు భారతీయ జీవన విధానానికి, కళకు మార్గదర్శకమైనవి. రామాయణాన్ని ఆదికావ్యం సంస్కృతంలో వాల్మీకి రచించాడు. మనందరికీ తెలిసిందే. ఓకేనా? రామాయణాన్ని సంస్కృతంలో రచించిన వారు ఎవరు? వాల్మీకి. రామాయణంలో శ్రీరాముణ్ణి ఆదర్శ పాలకుడిగా, ఆదర్శ సోదరుడిగా, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసు ఋషి రచించడం అయితే జరిగింది. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడింది. అంటే ఇక్కడ ఓవరాల్‌గా రామాయణాన్ని రచించిన వారు ఎవరు? అదేవిధంగా మహాభారతాన్ని రచించిన వారు ఎవరు? ఎలా వర్ణించారు? అంటే ఇక్కడ ఆదర్శ మహిళగా ఎవరిని వర్ణించారు అంటే సీతను వర్ణించారు. రామాయణంలో శ్రీరాముడిని ఏ విధంగా వర్ణించారు అనేది కూడా ఒకసారి హైలైట్ చేసుకోండి. ఆదర్శ పాలకుడిగా, ఆదర్శ సోదరుడిగా, ఆదర్శ కుమారుడిగా వర్ణించడం అయితే జరిగింది. ఇవన్నీ మెయిన్ పాయింట్స్‌గా మీరిక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇవి మనకి ఈ లెసన్‌లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఒక్కసారి వీటిని కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇది మనకు ఈ లెసన్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్.